ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఎందుకయ్యాడు? ఇండిపెండెన్స్ స్పెషల్ గా సితారే జమీన్ పర్ మూవీకి ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? రజనీ కూలీ సినిమాలో ఆయన చేసిన రోల్ కోసం మొదట ఎవరిని అనుకున్నారు? ఆమిర్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ పై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? కూలీ బాక్స్ ఆఫీస్ లో ఏ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది? ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో ఆయన చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ను. అవును, స్క్రిప్ట్ కూడా విన్నాడట ఆయన. కానీ షారుఖ్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ను వదిలేశాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ నేరుగా అమీర్ను కలిశాడు. రజనీ గారితో ఓ ఫ్రేమ్లో కనిపించే అవకాశం ఇది. రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది అని ఫీల్ అయిన అమీర్ వెంటనే అంగీకరించాడు. ఇంకా రజనీకాంత్ పై ఉన్న గౌరవం, లోకేష్ పై ఉన్న నమ్మకంతో ఈ రోల్ కోసం అమీర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అంతేకాదు రీసెంట్గా యూట్యూబ్లో రిలీజ్ చేసిన సితారే జమీన్ పర్ మీద స్వాతంత్ర దినోత్సవం స్పెషల్గా ఒక ప్రత్యేక ఆఫర్ ఇచ్చాడు అమీర్. ఓటీటీ దాటుకుని డైరెక్ట్గా ప్రేక్షకులతో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో రెంటల్ ప్రైస్ను 50 రూపాయలకి డ్రాప్ చేశాడు. సినీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే లేటెస్ట్ గా అమీర్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2025 ను ఆగస్టు 14న ప్రారంభించాడు. అక్కడ ఫీమేల్ ఓరియంటెడ్ బెంగాలీ మూవీ బాగ్షో బోండును ప్రత్యేకంగా పరిచయం చేశాడు. ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్ లో కనిపించని అమీర్ ఖాన్ ఈసారి సౌత్ లోనూ రజనీ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొచ్చి సినీ లవర్స్ ను థ్రిల్ చేశాడు. 5 నిమిషాల స్పీచ్ తో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన మాటలో ఉన్న సింప్లిసిటీ, రజనీపై ఉన్న గౌరవం బయట పెట్టేశాడు. నేను ఈ రకమైన ఈవెంట్స్ కు రాలేదు, కానీ రజనీ గారు పిలిచినప్పుడు నిరాకరించలేకపోయాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే నేను కూడా ఫ్యాన్ గా రజనీ గారితో ఫ్రేమ్ లో ఉన్నాను. స్పీచ్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో కామెంట్స్ ఫ్లో అయ్యాయి. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ సౌత్ ఫ్యాన్స్ హార్ట్ విన్ అయ్యాడు అంటూ. ఆగస్టు 14న విడుదలైన కూలీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని సమాచారం. ఇండియాలోనే 65 నుంచి 76 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉండడంతో వీకెండ్లో ఎన్ని కోట్ల దాకా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్పలేకపోతున్నారు. లోకేష్ కనగరాజ్ కూలీ ఒక స్టాండ్ లోన్ గ్యాంగ్స్టర్ డ్రామా. రజనీ స్టైల్, ఫైట్స్ మరియు అమీర్ ఖాన్ క్యామియో ఇవే మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాయని పబ్లిక్ టాక్. అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో భారీ లైనప్ తో బిజీగా అయిపోయాడు.